కులగజ్జి మీడియా కష్టాలు కన్నీళ్లు చూసి హృదయం ద్రవించుకుపోతోంది. గేమ్ చేంజర్ సినిమాకు ఈ సంక్రాంతికి ఎదురే లేకుండా పోవడంతో వారు గుక్క పెట్టి మరీ ఏడుస్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాక వాళ్ళు సీనియర్ హీరోల చిత్రాలను క్యాష్ టు బ్యాక్ డ్రాప్ తో వెనకేసుకు వచ్చి గేమ్ చేంజర్ ను డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేయడం చూడడానికి చూడముచ్చటగా ఉంది. అఫ్ కోర్స్ విపరీతంగా నవ్వొస్తోంది కూడా. ఇటీవలే T365 అనే కులగజ్జి వెబ్సైట్ గాడు ఒక కామెడీ ఆర్టికల్ పబ్లిష్ చేశాడు. గేమ్ చేంజర్ ను డిగ్రేడ్ చేయడానికి, డాకు మహారాజుని సంక్రాంతికి వస్తున్న సినిమాను లేపడానికి వాడు పడ్డ ఆపసోపాలు చూసి చాలా జాలి కూడా వేసింది. ఈ ఆర్టికల్లో సన్నాయి నొక్కులు నొక్కుతూ గేమ్ చేంజర్ ట్రైలర్ ను పొగడాలా వద్దా అన్నట్లుగా పొగిడాడు. నిజానికి గేమ్ చేంజర్ పై కాస్త తక్కువ నమ్మకాలున్నాయి అంటూ కూడా పిచ్చివాగుడు వాగాడు. చిత్రం ఏమిటంటే ట్రైలర్ కు సంబంధించి రామ్ చరణ్ గారిని తప్ప మిగతా అన్ని అంశాలను పొగిడాడు. అంటే వీడికి రామ్ చరణ్ గారు అంటే అంత గ్రడ్జి ఉందన్నమాట. ఇక డాకు మహారాజ్ గురించి వీడు చేసిన వర్ణన చూస్తే పడి పడి నవ్వుతాం గ్యారంటీ. ఏం వ్రాసాడో చూడండి. ఈ సంక్రాంతి సినిమాల్లో షూర్ షాట్ హిట్ అనే ఇమేజ్ తెచ్చుకున్న సినిమా డాకు మహారాజ్ అట. ఆఫ్ కోర్స్ వాడు చెప్పింది నిజమే. క్యాడర్ ఫ్యాన్స్ లో ఈ సినిమా షూర్ షాట్ హిట్ అనే ఒక టాక్ ఉంది. క్యాడర్ ఫ్యాన్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే క్యాస్ట్ ఫ్యాన్స్. అయితే చాలా మంది మూవీ లవర్స్ మాత్రం ఈ సినిమా ఎప్పుడు వస్తుందో డేట్ కూడా వారికి తెలియని పరిస్థితి. ఇక విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి కూడా చాలా చక్కగా పాజిటివ్ గా వ్రాసాడు ఈ T365 అనే వెబ్సైట్ గాడు. ఆల్ టుగెదర్ ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారు కులగజ్జిగాళ్ళందరికీ కూడా పెద్ద గుణపం దించేస్తారేమో అనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు.